అందరికీ నమస్కారం. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వినడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. కానీ ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ కెరియర్కి పునాది లాంటిది. అసలీ ఫీల్డ్లోకి ఎలా అడుగుపెట్టాలి, మన జర్నీని ఎలా మొదలుపెట్టాలి, ఈ విషయాలన్నీ ఈరోజు వివరంగా చూసేద్దాం. మన ప్రయాణం ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. కథలు చెప్పడం, కొత్త కొత్త విషయాలు రాయటం, లేదా కెమెరా ముందు మాట్లాడటం ఇలాంటివిష్టమా? ఒకవేళ సమాధానం అవును అయితే మీడియా రంగం మీకోసం ఎదురుచూస్తోందన్నమాట. మరి ఈ హాబీస్నే ఒక అద్భుతమైన కెరీర్గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం రండి. అందుకే ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు ఈ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ను గీసుకోబోతున్నాం. సరే, మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగుతో మొదలు పెడదామా? ఏ కెరియర్లోకి వెళ్లాలన్నా ముందుగా కావాల్సింది సరైన చదువు కదా. అలాగే మీడియా రంగంలోకి అడుగుపెట్టాలంటే కూడా కొన్ని ముఖ్యమైన కోర్సులు, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీడియా స్టడీస్లోకి రావడానికి బేసిక్గా 2 దారులున్నాయి. మొదటిది 12వ తరగతి తర్వాత ఇంటర్ అయిపోగానే డిప్లొమా లేదా బీజేఎంసీ, BA లాంటి బ్యాచ్లర్ డిగ్రీలతో స్టార్ట్ చేయొచ్చు. ఇక రెండో దారి ఆల్రెడీ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల కోసం. వాళ్ళు మాస్టర్స్ లేదా పీజీ డిప్లొమా కోర్సులతో డైరెక్ట్గా స్పెషలైజేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూస్తే కొన్ని డిగ్రీలు చాలా పాపులర్. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది బ్యాచ్లర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అంటే బీజేఎంసీ. ఎందుకంటే ఈ కోర్సులో మీడియాకు సంబంధించిన దాదాపు అన్ని బేసిక్స్ కవర్ అయిపోతాయి. ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిదన్నమాట. సరే, సరైన కోర్సు ఎంచుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ స్పెషలైజేషన్. ఎందుకంటే మీడియా అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవడం మన కెరియర్కు ఎంత హెల్ప్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే మీడియా అంటే జస్ట్ న్యూస్ రిపోర్టింగ్ మాత్రమేని. కానీ అది నిజం కాదు. ఇక్కడ చూడండి, ప్రింట్, బ్రాడ్కాస్ట్, డిజిటల్ జర్నలిజం ఒక ఎత్తైతే అడ్వర్టైజింగ్, PR, ఫిల్మ్ మేకింగ్ ఇలా ఎన్నో విభిన్నమైన విభాగాలున్నాయి. ఈ డైవర్సిటీనే ఈ ఫీల్డ్ యొక్క అసలైన బ్యూటీ. ఇక ఫస్ట్ది ప్రింట్ జర్నలిజం. ఇది అన్నింటికంటే పాతది, చాలా గౌరవనీయమైనది కూడా. ఇప్పటికీ చాలా డీప్ రీసెర్చ్ బేస్డ్ స్టోరీస్ కావాలంటే మనం న్యూస్ పేపర్లు, మ్యాగజీన్ల వైపే చూస్తాం. ప్రింట్ తర్వాత వచ్చింది బ్రాడ్కాస్ట్ మీడియా, అంటే మన టీవీ, రేడియో అన్నమాట. వీటి ద్వారా కోట్ల మందికి ఒకేసారి న్యూస్, ఎంటర్టైన్మెంట్ రీచ్ అవుతాయి. ఇక్కడ వర్క్ ఎన్వైర్న్మెంట్ ఎప్పుడూ ఫాస్ట్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఉన్నది మన ఫ్యూచర్ అంతా డిజిటల్ జర్నలిజంలోనే. ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్, బ్లాగ్స్, పాడ్కాస్ట్లు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వరల్డ్లో ఒక రెవల్యూషనే తీసుకొస్తున్నాయి. సరే, చదువు పూర్తయింది, ఒక స్పెషలైజేషన్ కూడా ఎంచుకున్నాం. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. క్లాస్ రూమ్ నుండి న్యూస్ రూమ్కి, అంటే రియల్ జాబ్ వరల్డ్లోకి ఈ క్వాలిఫికేషన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తాయో చూద్దాం. మీడియాలో డిగ్రీ చేస్తే ముందు బోలెడని ఎగ్జైటింగ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. జర్నలిస్ట్, రిపోర్టర్, ఎడిటర్ లాంటి ట్రెడిషనల్ రోల్స్ నుంచి రేడియో జాకీ, టీవీ హోస్ట్, కంటెంట్ క్రియేటర్ లాంటి మోడర్న్ రోల్స్ వరకు నిజంగా అవకాశాలకేం కొదవలేదు. ముఖ్యంగా జర్నలిజంలో కెరియర్ గ్రోత్ చాలా క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫీల్డ్లో న్యూస్ కలెక్ట్ చేసే రిపోర్టర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆ న్యూస్కి మెరుగులు దిద్దే సబ్ ఎడిటర్గా ప్రమోషన్ పొంది ఫైనల్గా మొత్తం న్యూస్ రూమ్నే లీడ్ చేసే ఎడిటర్గా ఎదగొచ్చు. ఇదొక క్లాసిక్ కెరియర్ పాత్ అన్నమాట. అయితే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్క డిగ్రీ ఉంటే సరిపోదు కదా. దానికి కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా యాడ్ అవ్వాలి. అవి చాలా అవసరం. మీడియాలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ పిల్లర్స్ ఇవే. 1. కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్. 2. ఏదైనా విషయంపై లోతుగా రీసెర్చ్ చేసే ఎబిలిటీ. 3. కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేయడం. ఇక 4వది కొత్త కొత్త డిజిటల్ టూల్స్కి త్వరగా అడాప్ట్ అవ్వడం. ఇవి లేకుండా ఈ ఫీల్డ్లో ముందుకెళ్లడం చాలా కష్టం. ముఖ్యంగా ఇప్పుడున్న డిజిటల్ యుగంలో కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. వీడియో ఎడిటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇలాంటివి తెలిస్తే చాలు, మిగతా వాళ్లకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. సరే, ఇక అందరూ తెలుసుకోవాలనుకునే మోస్ట్ ఇంపార్టెంట్ విషయానికి వద్దాం.
అసలు జీతాలు ఎలా ఉంటాయి? ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. మీడియా ఇండస్ట్రీలో ఫ్రెషర్గా కెరియర్ మొదలు పెడితే స్టార్టింగ్ శాలరీ సంవత్సరానికి సుమారుగా 3 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ శాలరీ చూసి తక్కువ అనుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సంపాదన కూడా చాలా బాగా పెరుగుతుంది. మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ సంవత్సరానికి 10 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా సంపాదించగలరు. ఇదంతా కేవలం ఉద్యోగాల గురించే కాదు. ఈ డిజిటల్ రెవల్యూషన్ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం, బ్లాగ్స్ రాయడం, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారడం, ఇలా సొంతంగా ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సో ఫైనల్గా ఒక్క విషయం క్లియర్గా చెప్పొచ్చు. క్రియేటివిటీ, మాట్లాడే స్కిల్, ప్యాషన్ ఈ 3 ఉన్నవాళ్లకి మీడియాలో దారులకు కొదవే లేదు. అది ఒక పెద్ద న్యూస్ రూమ్ కావచ్చు, ఒక పిఆర్ ఏజెన్సీ కావచ్చు, లేదా సొంతంగా చేసుకునే డిజిటల్ జర్నలిజం అయినా కావచ్చు. మరి ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు టాపిక్ను ముగిద్దాం. మీడియా ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా? మరి అలాంటప్పుడు ఫ్యూచర్లో రాబోయే నెక్స్ట్ గొప్ప కథ ఎక్కడ చెప్పబడుతుంది? ఎలా చెప్పబడుతుంది? అన్నింటికన్నా ముఖ్యంగా ఆ కథను చెప్పేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి.